మేనిఫెస్టోలు పోటీలు పడిదించారు. సంక్షేమాన్ని నిండుగా కుమ్మరించారు. ఉచిత పథకాల వేలంపాట కంటే ఎక్కువగా పాడుతూ పెద్ద నెంబర్లే వేసి జనాల ముందుంచారు. కానీ ఓటరు వాటి మీద ఎలా రియాక్ట్ అయ్యారో కానీ పెద్దగా మాత్రం మైలేజ్ ఎవరికీ రాలేదు. దాంతో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ కూటమి బ్రహ్మాండమైన అంశంతో జనాల్లోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా ఏపీని హడలెచ్చించే విధంగా ఒక అంశం పట్టుకుంది. అదే వైరల్ గా తిరుగుతోంది. చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ దాకా దాని మీదనే మాట్లాడుతున్నారు. టీడీపీ అనుకూల పత్రికల్లో దాని మీదనే వార్తలు వండి వారుస్తున్నారు. ఇంతకీ అంశం ఏంటి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది ఏపీలో ఇంకా ఆమోదం పొందలేదు. కానీ ఇది జగన్ ప్రభుత్వం మీద విపక్షాలు తీవ్ర విమర్శలు కురిపించే అంశంగా మారుతోంది. మీ భూమి మీది కాదు అని విపక్ష నేతలు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ఆఖరుకు వైసీపీ నేతల ఆస్తులు కూడా కొల్లగట్టేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందని ప్రచారం చేస్తున్నారు. మీ భూమి మీద జగన్ బొమ్మ అంటే ఖచ్చితంగా ఆ భూమి జగన్కే పొందుతుంది తప్ప మీది కాదని చెబుతున్నారు. అంతేకాదు, రిజిస్టర్ ఆఫీస్లో జిరాక్స్ కాపీలు ఇచ్చి మీ భూమి అసలు ఆధారాలన్నీ ప్రభుత్వం వద్దనే ఉంచుతున్నారని, దీనివల్ల పేద రైతులు భూములు పూర్తిగా పోగొట్టుకుంటున్నారని ఊదరగొడుతున్నారు. యాజమాన్య హక్కులు కూడా పోతాయని భయపెడుతున్నారు. మొదట్లో దీన్ని వైసీపీ పట్టించుకోలేదు. కానీ ఇది కాక పుట్టిస్తోంది. పైగా ఫోన్ల ద్వారా ఒక సందేహాన్ని 5 కోట్ల ఆంధ్రులకు చేరవేస్తున్నారు. దాంతో ఒక్క రకమైన అలజడి అయితే చెలరేగుతుంది. దీంతో వైసీపీ ఆలస్యంగా మేలుకొంది. ఈ అంశం మీద మాట్లాడాల్సిన కీలక మంత్రులు పెద్దగా రియాక్ట్ కావటం లేదు. దాంతో ముఖ్యమంత్రి జగన్ ఈ అంశం మీద గట్టిగా స్పందించాల్సిన అవసరం వచ్చింది. ఇది గొప్ప సంస్కరణ అన్నారు. ఆయన హిందూపురం సభలో మాట్లాడుతూ 100 ఏళ్ల క్రితం నాటి భూ రికార్డులను రీసర్వే చేయిస్తున్నాను అని చెప్పారు. భూ వివాదాలు లేకుండా కోర్టులకు పోకుండా ప్రభుత్వం మీ భూమిని మీ యాజమాన్య హక్కులకు గ్యారంటీగా ఉంటూ చేస్తున్న గొప్ప కార్యక్రమం అని చెప్పారు. ఈ విధంగా ప్రభుత్వం చేస్తుంటే దీని మీద విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఏపీలో 17,000కు పైగా రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని, ఇప్పటికే రీసర్వే జరిగింది కేవలం 6,000 గ్రామాల్లో మాత్రమే అన్నారు. ఈ ప్రక్రియ ఇంకా మరో 2 ఏళ్లు కొనసాగుతుందని, ప్రజాభిప్రాయం కోరుతామని, దాని ప్రకారమే ఈ యాక్ట్ పనిచేస్తుంది అని చెప్పారు. ప్రజల భూములను ఎవరూ కబ్జా చేయకుండా ఈ యాక్ట్ రూపొందించామని ఆయన చెప్పుకొచ్చారు. విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని, వాటిని నమ్మద్దు అని జగన్ కోరారు. భూములు ఇచ్చే జగన్ భూములు ఎలా తీసుకుంటారు అని ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు దుమ్మెత్తి పోస్తుండటం పట్ల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు. ఆయన మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చట్టం రావడం భూ కబ్జాలు చేసే వారికి ఇష్టం ఉండదని అంటున్నారు. ఇది భూములను రక్షించే చట్టం అయితే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటున్నారని విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా రూపకల్పన దశలోనే ఉందని, అది ఇంకా అమల్లోకి రాలేదని సజ్జల స్పష్టం చేశారు. ఇప్పుడున్న చట్టంతో ల్యాండ్ గ్రాబింగ్ కు అవకాశం ఉండేదని, సిఆర్డీఏ పరిధిలో అసైన్డ్ భూములను డీమ్డ్ మ్యూటేషన్ పేరుతో కాజేశారని, మళ్ళీ అలాంటి అరాచకాలు రావాలని టీడీపీ కోరుకుంటోందని అన్నారు. ఇలాంటి వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి విమర్శిస్తూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది అని అన్నారు. ఈ యాక్ట్ మీద మంత్రి బొత్స సత్యనారాయణ కూడా రియాక్ట్ అయ్యారు. అవినీతికి దారి లేకుండా దళారులు, లిటిగెంట్లకు ఎక్కడ అవకాశం లేకుండా ఉండాలని చట్టం తెస్తున్నామని చెప్పారు. వ్యవస్థలో మార్పులు చేర్పులు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయని కూడా అన్నారు. ఇదంతా అందులోని భాగంగా జరుగుతోందని పేర్కొంది. ప్రస్తుతం కోర్టులో ఉంది, పబ్లిక్ హీరింగ్ రావాలి, అప్పుడు కానీ చట్టంగా మారదు అని బొత్స స్పష్టం చేశారు. ఇక భూమి అంటే ఎవరికైనా సెంటిమెంట్, అది బలమైన ఎమోషన్. దాంతో టీడీపీ కూటమి కరెక్ట్ టైంలో ఇది పట్టుకుంది. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది కేంద్రమే తెచ్చింది. దాంతో బీజేపీ విషయంలో ఏమీ మాట్లాడటం లేదు. కానీ అదే బీజేపీ కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన బలంగా వైసీపీని కార్నర్ చేస్తుంది. ఏపీలో ఇది వాడి వేడి చర్చగా కొనసాగుతోంది. ఇది కనుక బర్నింగ్ టాపిక్ అయితే మాత్రం వైసీపీకి ఇబ్బంది అవుతుంది అని టాకు. ఈ చట్టం మీద గత కొన్ని రోజులుగా విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. వైసీపీ సరిగ్గా రియాక్ట్ కాకపోవడంతో ఇప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయింది. దాంతో జగన్ దానికి సరైన కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో కూడా సీఎం జగన్ కౌంటర్ ఇస్తూ ఈ ఇష్యూని, దాని వేడిని చల్లార్చే ప్రయత్నం చేయకపోతే ఇబ్బందే అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఈ ఇష్యూ గేమ్ చేంజర్ అవుతుందా అన్న చర్చ కూడా వస్తోంది.